జగన్ని జీవితంలో అధికారంలోకి రానియద్దు, అతను వస్తే చాలా ప్రమాదకరం, దానికోసం ఎంతకైనా తెగిద్దాం. ఇది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఏబి వెంకటేశ్వరరావు గారు ఇచ్చినటువంటి పిలుపు. మాజీ డీజీ ర్యాంక్ అధికారి అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు జగన్ని జీవితంలో మళ్ళీ అధికారంలోకి రాకూడదు అన్న ప్రతిజ్ఞ పూనాలి ప్రతి ఒక్కళ్ళు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళన్న. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విందాం. ఒక తుచ్చుడు వాడు కుర్చీలో కూర్చునే కుర్చీ కాలి గోటికి కూడా సరిపోని తుచ్చుడు కరోనా కాదు ఇది కమ్మరోనా అంటాడు. ఇంకొకటి చీఫ్ మినిస్టర్ చైర్లో కూర్చున్న విధవ ఎలక్షన్ కమిషనర్కి కులాన్ని ఆపాదించి ఆయన నిర్ణయాన్ని కులానికి అంటగడతాడు. మళ్ళీ వాడే అదే నోటితో వ్యాక్సిన్ కనిపెడితే ఆ వ్యాక్సిన్ కూడా కులాన్ని అంటగడతాడు. ఒక క్రికెటర్ని తీసుకొచ్చి నాకు సెలక్షన్ రావడానికి కమ్మోడు కారణం, వాడు సెలెక్టర్గా ఉండటం వల్ల నేను టెస్ట్ సిరీస్కి ఆడలేకపోయానని చెప్పి వాడితో చెప్పిస్తాడు. విచ్ ఇస్ కంప్లీట్లీ ఫాల్స్. అందులో ఏమన్నా నిజం ఉంటే అనుకోవచ్చు, విచ్ ఇస్ కంప్లీట్లీ ఫాల్స్. ఆ వాతావరణంలో మనం ఆ రోజున బ్రతికాం. ఆ వాతావరణంలో నా మీద ఒక లేనిపోని నింద వేయడమే కాకుండా నేను ఏ విలువల కోసమైతే కట్టుబడి 30 సంవత్సరాలు ఉద్యోగం చేశానో ఆ విలువలనే టార్గెట్ చేశాడు. కాబట్టి అవతలున్నది గవర్నమెంట్ అయినా భగవంతుడైనా కానీ తిరగబడకుండా ఉండను. ఆ పరిస్థితుల్లో తిరగబడాల్సి వచ్చింది. ఇది ఆయన తిరుగుబాటు గురించి. అయితే 30 ఏళ్ల సర్వీస్లో కొంచెం సరైన ఉద్యోగాలు చేసింది మేబీ ఒక 10-15 ఏళ్ళు ఉంటుందేమో. మిగిలిన 10-15 ఏళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి వారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ కమ్మ వ్యతిరేకత అనేది ఒక రాజ్య పాలసీగా, రాజ్య విధానంగా, స్టేట్ పాలసీగా వారు అమలు చేసిన దగ్గర నుంచి మాకు పోస్టింగ్లు రావడం మానేసినాయి. ఆ 10 సంవత్సరాలు ఏదో ఒక మారుమూల కాలం గడిపేశాం. ఆ విధంగా 30 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు సరైన ఉద్యోగం చేసాం. 15 సంవత్సరాలు ఎక్కడో ఇన్సిగ్నిఫికెంట్ పోస్టుల్లో చేసేవాళ్ళం. ఆ ఇన్సిగ్నిఫికెంట్ పోస్టుల్లో కూడా మేము చేయగలిగింది చేసేవాళ్ళం. 2019కి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజశేఖర రెడ్డి వేసిన విత్తనం ఇప్పుడు పెద్ద విషవృక్షమై కూర్చుంది. అది ఏమాత్రం వెరప లేకుండా మంచి మర్యాదలకి, రాజకీయాల్లో గౌరవానికి, అడ్మినిస్ట్రేషన్లో సంప్రదాయాలకి ఏమాత్రం విలువ ఇవ్వకుండా కమ్మవారిని ఓపెన్గా, టార్గెటెడ్గా వాళ్ళని అణిచివేత ఒక యుద్ధ కార్యక్రమంలాగా యుద్ధం ప్రకటించారు. అది వీడు వచ్చిన తర్వాత జరిగినటువంటి కొత్త మార్పు. ఇంత దుర్మార్గం, ఇంత రాక్షసత్వం, ఇంత కర్కసత్వం, ఇంత నియంతృత్వానికి మన అందరం గురి కావడం అనేది చరిత్రలో మళ్ళీ ఇంకొకసారి జరగకూడదు అనే కఠినమైనటువంటి నిర్ణయానికి మీరు అందరూ రావాల్సిందిగా కోరుతున్నారు. నెవర్ అగైన్, నెవర్ అగైన్ ఇటువంటి వాడిని మళ్ళా అటువంటి అధికారం పొందకుండా అహర్నిశలు కావాలంటే కష్టపడాల్సినటువంటి బాధ్యత మన అందరం తీసుకోవాలి. ప్రజలందరూ తీసుకునేలాగా కూడా మనం ప్రోత్సహించాలి. దీనికోసం మనం ఏం చేయాల్సి వచ్చినా కానీ ముందు జాగ్రత్త చర్యలు కానీ చేపట్టాలి అని చెప్పి మీ అందరికీ పిలిపిస్తున్నాను. మనని ప్రత్యక్షంగా కాపాడడానికి ఏ రాజకీయ పార్టీ ముందుకు రాదు. కులంగా మీరు టార్గెట్ అయినాడు, మీరు కులంగానే ఎదుర్కోవాలి, కులంగానే ఐక్యత చూపించాలి, కులంగానే ఎదుర్కోవాలి. అదొక్కటే మీకున్న మార్గం. ఇది తాజాగా ఏబి వెంకటేశ్వరరావు గారు ఇచ్చిన పిలుపు.